తమిళ సూపర్ స్టార్ హీరో విజయ్ నటించిన జననాయగన్ చిత్రానికి సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించింది. ఆ ఘటనపై హైకోర్టు చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఈ చిత్రంలో దేశంలోని మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా చాలా సన్నివేశాలున్నాయని హైకోర్టు చెప్పింది. అందుకే చిత్రానికి U/A సర్టిఫికెట్ ఇవ్వాలని సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను కొట్టిపారేస్తున్నామని హైకోర్టు పేర్కొంది. సెన్సార్ బోర్డు చైర్మన్ అధికారుల వాదన వినకుండా సింగిల్ బెంచ్ జడ్జి తీర్పు ఎలా ఇస్తారు? ఇది సరైన పద్ధతి కాదు అంటూ హైకోర్టు తప్పుపట్టింది. అదేవిధంగా ఈ చిత్ర నిర్మాతలు U/A 16+ సర్టిఫికెట్ ఇవ్వాలని కోరారు. కానీ ఎందుకు ఇవ్వాలి అనేందుకు ఆధారాలు మాత్రం ఇవ్వలేదంటూ హైకోర్టు చెప్పుకొచ్చింది. సెన్సార్ బోర్డు సమీక్ష సభ్యుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చిత్రానికి రివైజింగ్ కమిటీకి పంపాలని నిర్ణయించినట్టు కోర్టు ప్రకటించింది. అయితే ఈ చిత్ర నిర్మాతలను కోర్టు మరోసారి పిటిషన్ దాఖలు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. మద్రాసు హైకోర్టు అన్ని రకాల వాదనలు విన్న తర్వాతే రివైజింగ్ కమిటీకి చిత్రాన్ని పంపాలా వద్దా అనే విషయాన్ని సింగిల్ జడ్జి తిరిగి నిర్ణయం తీసుకోవచ్చని ధర్మాసనం తీర్పులో పేర్కొంది. స్వయంగా హైకోర్టు ఇప్పుడు ఇందులో మత విద్వేషాలు రెచ్చగొట్టే సన్నివేశాలు జత చేశారని చెప్పడంతో సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి సర్టిఫికేట్ ఇవ్వకుండా ఉండడంలో ఎలాంటి కుట్ర లేదనే విషయం జనాలకు స్పష్టంగా అర్థమయ్యింది. డైరెక్టర్ ఇలాంటి సున్నితమైన సన్నివేశాలను తీసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించాల్సిన అవసరం ఉందంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిత్రం నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి రీమేక్గా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో అలాంటి సన్నివేశాలేమీ లేవు కదా. జననాయగన్కి ఎందుకు ఇలా అడ్డంకులు పెడుతున్నారంటే విజయ్ టీవీకే పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి పొలిటికల్ యాంగిల్ని కూడా ఈ చిత్రంలో జోడించారని, అవి వివాదాస్పదంగా ఉండడం వల్లే ఇన్ని అడ్డంకులు ఏర్పడ్డాయని, సినిమా వరకు పరిమితం చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని, సినిమాలో రాజకీయ ఉద్దేశాలు పెట్టాలని అనుకున్నప్పుడే ఇలాంటి సమస్యలు ఎదురవుతాయని అంటున్నారు విశ్లేషకులు.